ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఆ సాయినాథుని దివ్య ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయిబాబా గారు మనకేం సందేశం ఇస్తున్నారంటే, ఈ ఉగాది నుండి కొన్ని రాసుల వారికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఇలాంటి శని దోషాలు చాలామందికి ఉన్నాయి. కాబట్టి వారి కోసం సాయిబాబా గారు దానికి పరిహారం అయితే మనకి ఈరోజు సందేశంగా చెప్పబోతున్నారు. శని దోషాన్ని ఎలా తప్పించుకోవాలో, ఆ శనిదేవ అనుగ్రహాన్ని ఎలా పొందాలో మనం ఈ వీడియోలో విందాం. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సాయి సందేశాల కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూసేలాగా ప్రయత్నించండి. ఎందుకంటే ఇందులో చాలా ముఖ్యమైన విషయాలు, శని దోష నివారణ ఎలా పొందాలి అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు. ఓం సాయిరామ్. బిడ్డ, నీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కొందరు దాన్ని శని దోషం అని భావిస్తారు. శని మహాదశ, శని అష్టమ, ఏలినాటి శని వంటి సమస్యలు ఉంటే మనలో భయం కలుగుతుంది. కానీ నేను చెప్పినట్టు భక్తితో, ధైర్యంతో, నమ్మకంతో ఉంటే శని దోషం కూడా ఆశీర్వాదంగా మారుతుంది అని సాయిబాబా గారు మనకి ఈ సందేశాన్ని ఈరోజు అందిస్తున్నారు. శనిదేవుడు అన్యాయం చేయడని, కర్మను బట్టి ఫలితాన్ని ఇస్తాడని సాయిబాబా భక్తులకు ఉపదేశం ఇచ్చారు. ఆయన చెప్పిన మార్గాలను పాటిస్తే శని అనుగ్రహం మనపై ఉంటుంది. ఈ శని దోషం నివారణ మార్గాలను పాటించి మీ జీవితాన్ని శుభంగా మార్చుకోండి. శని దోష నివారణకు సాయిబాబా గారు చెప్పిన మార్గాలేంటో ఇప్పుడు మనం విందాం. శని దోషం అనేది భక్తులకు ఎప్పుడూ ఒక పెద్ద సమస్యగా కనిపిస్తుంది. కానీ సాయిబాబా గారు చెప్పినట్లు భక్తితో, సత్సంగంతో, నమ్మకంతో శని మహాదశను కూడా ఆశీర్వాదంగా మార్చుకోవచ్చు. సాయిబాబా అనుగ్రహంతో శని దోషాన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. శని దోషాన్ని తగ్గించుకునేందుకు సాయిబాబా గారు చెప్పిన ఉపదేశాలను మనం ఇప్పుడు విందాం. దానికోసం మొదటిగా సాయిబాబా పారాయణం చేయాలి. ప్రతిరోజు షిర్డి సాయిబాబా సచ్చరిత పారాయణం చేయాలి. ఓం శ్రీ సాయినాథాయ నమః అనే మంత్రాన్ని రోజు 108 సార్లు జపించాలి. శనివారం రోజున సాయిబాబా గుడికి వెళ్ళి ఆయనకు నైవేద్యం సమర్పించి సేవ చేయాలి. రెండవది ఏమిటంటే సాయిబాబా సేవ, అలాగే భిక్షాదానం. సాయిబాబా ఎప్పుడు పేదవారికి, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి అని చెప్పారు. శనివారం రోజున అన్నదానం చేయడం శని దోషాన్ని తగ్గించేందుకు అద్భుతమైన మార్గం. పేదలకు వస్త్రదానం, నల్ల నువ్వులు, నూనె, బియ్యం దానం చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది. ఇక మూడవది ఏమిటంటే హనుమాన్ భక్తి, అలాగే రామనామ స్మరణ. సాయిబాబా స్వయంగా హనుమంతుడి భక్తుడు. అందుకే శని దోష నివారణకు హనుమాన్ చాలీస పఠించాలి. శ్రీరామ జయం అని 108 సార్లు రాయడం శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. శనివారం హనుమంతుని గుడికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. ఇక నాలుగవది సాయిబాబా 9 గురువారాల వ్రతం. శని దోష నివారణకు 9 గురువారాలు ఉపవాసం ఉండి సాయిబాబా వ్రతం చేయాలి. ఈ 9 వారాల్లో సత్యం, దయ, సేవ, భక్తి పాటించాలి. 9వ గురువారం సాయిబాబా గుడికి వెళ్ళి అన్నదానం చేయాలి. ఇక ఐదవది శనిదేవుడి మంత్రం. శని అనుగ్రహం పొందడానికి ఈ మంత్రాన్ని జపించాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం విందాం. శని దోషాన్ని తగ్గించేందుకు ప్రతిరోజు లేదా కనీసం శనివారం ఈ మంత్రాన్ని జపించండి. ఓం శం శనేశ్వరాయ నమః. ఓం శం శనేశ్వరాయ నమః. ఓం శం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని
ప్రతిరోజు లేదా శనివారం రోజు 108 సార్లు జపిస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చు. శనివారమున శనిదేవుని ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. శని స్తోత్రం చదివితే కూడా మంచి ఫలితాలు వస్తాయి. సాయిబాబా గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీకు ఎవరైనా శని దోషం ఉందని భయం అయితే భయపడకండి. నా శిష్యులు మీపై ఉంటాయి. భక్తితో ఉన్నవారికి శని మహాదశ కూడా శుభదశ అవుతుంది. అంటే భక్తితో జీవిస్తే శని ప్రభావం మనపై చెడు చేయదు, మంచి మార్గం చూపుతుంది. శని దోషాన్ని తగ్గించేందుకు సాయిబాబా గారు ఇచ్చిన మార్గం ఏంటో ఇప్పుడు మనం విందాం. మొదటిది, ప్రతిరోజు సాయిబాబా ప్రార్థన చేయాలి. రెండవది, పేదవారికి సేవ చేయాలి. మూడవది, సత్యం ధర్మం పాటించాలి. ఇక నాలుగవది, అన్నదానం, నూనె దానం, నల్ల నువ్వులు దానం చేయాలి. ఇక ఐదవది, శనివారం గురువారం ఉపవాసం ఉండాలి. ఆరవది, హనుమాన్ చాలీసాను పఠించాలి. ఏడవది, ప్రతిరోజు ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇక ఎనిమిదవది, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. శని దోషం వల్ల ఎవరైతే బాధపడుతూ భయపడుతూ ఉన్నారో వారి కోసం సాయిబాబా గారు ఏం చెప్తున్నారంటే, శని అనుగ్రహాన్ని పొందాలంటే భయపడాల్సిన పని లేదు. భక్తితో, ధైర్యంతో, నమ్మకంతో సాయిబాబా మార్గంలో నడవండి. శనిదేవుడు కూడా మీకు శుభమే చేస్తాడు. సాయిబాబా కృపతో శని అనుగ్రహం మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సాయి సందేశాల కోసం మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్.